హలో ఎవ్రీవన్. ఇప్పుడు 10th క్లాస్ 2 ఎక్సర్సైజ్ 1.1 2 3 4 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే యూజ్ డివిజన్ ఆల్గారిథం టు షో దట్ ఎనీ పాజిటివ్ అండ్ ఆడ్ ఇంటీజర్స్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్. అంటే q అనేటువంటి ఏదైనా ఒక ఇంటీజర్ అయినప్పుడు పాజిటివ్ అండ్ ఆడ్ ఇంటీజర్స్ కూడా అన్నీ కూడా 6q plus 1 ఆర్ 6q plus 2 6q plus 3 ఆర్ 6q plus 3 ఫామ్లో ఉంటాయని చూపించాలి బై యూజింగ్ డివిజన్ అల్గారిథం. సో మనకు తెలుసు యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ఏంది? యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అదే ఫామ్లో ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఆర్ అంటే రిమైండర్, క్యూ అంటే కోషియంట్, బి అంటే డివైజర్, ఏ అంటే డివిడెండ్. ఇక్కడ మనం ఏం రాయొచ్చు? 0 less than ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. సో ఈ ప్రాబ్లంలో మీరు అన్ని గమనించినట్టయితే మనకేమి చూడండి, 6q plus 1 6q plus 3 6q plus 5 అంటే ఇవన్నీ బీక్యూ. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనుకుంటే బి వాల్యూ ఏమవుతుంది? మనకి ఇక్కడ 6 అవుతుంది. బి వాల్యూ 6 అవుతుంది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? బి ఈజ్ ఈక్వల్ టు 6 అని రాసుకోవచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు 6 అన్నప్పుడు ఏదైనా నెంబర్ని మనం 6 తోటి డివైడ్ చేస్తే దానికి రిమైండర్ రావడానికి పాసిబిలిటీస్ ఏముంటాయి? మనకు 0 అయినా రావచ్చు, 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు. అంటే 0 1 2 3 4 5 అని రావచ్చు. అంటే అందుకని కండిషన్ ఏం రాసినాం? 0 less than or equal to ఆర్ లెస్ దెన్ బి. బి అంటే 6 అన్నట్టు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆర్ ప్లేస్లో 0 ఒకసారి 1 ఒకసారి 2 ఒకసారి 3 ఒకసారి 4 ఒకసారి 5 ఒకసారి పెట్టి చూస్తే అవన్నీ కూడా మనకు 6q plus 1 6q plus 3 6q plus 5 6q plus 5 ఫామ్లో వస్తాయి. సో ఎలానో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాం అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? మనము ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ 0 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. బి అంటే మనకి 6 కాబట్టి 6q రాద్దాం. 6 కాబట్టి ఇక్కడ 6q, బి వాల్యూ 6 కాబట్టి 6q. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1 అప్పుడు ఏమవుతుంది? మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే 6q ప్లస్ 1 6q ప్లస్ 1. ఇప్పుడు 6q అయితేనేమో రిమైండర్ 0 వచ్చింది. 6q ప్లస్ 1 అంటేనేమో ఇక్కడ రిమైండర్ 1 అని మీనింగ్. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 2 ఆర్ అంటే రిమైండర్ ఈక్వల్ టు అంటే దాన్ని ఏం రాయొచ్చు మనము? ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 2. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 3 దాన్ని ఏం రాయొచ్చు మనం? ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 3. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 4 అప్పుడు ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 4. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 5 దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 5. సో ఇప్పుడు ఇవన్నీ అబ్జర్వేషన్ అంతా ఒకటి 6q వచ్చింది, 6q ప్లస్ 1 6q ప్లస్ 2 6q ప్లస్ 3 6q ప్లస్ 4 6q ప్లస్ 5. సో ఇవన్నీ మనం గమనించినట్టయితే వాళ్ళ క్వశ్చన్లు ఏమన్నారు చూడండి, పాజిటివ్ అండ్ ఆడ్ ఇంటీజర్స్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ అని అడిగింది కదా. పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్ ఇందులో ఏమన్నా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్గా మనకి ఎట్లుంటుందంటే ఇప్పుడు 6q ప్లస్ 0 అంటే ఇది ఈవెన్ ఇంటీజర్, ఎందుకంటే పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ కాబట్టి 6తో డివిజన్ చేస్తే 0 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, లాస్ట్కి 1 ఉందంటే మనకు రిమైండర్ 1 అంటే 100% ఇది ఏంటంటే ఆడ్ ఇంటీజర్. ఇదేంది? ఆడ్ ఇంటీజర్. నెక్స్ట్ ఇది 6q ప్లస్ 2 అంటే ఇది ఈవెన్ వస్తుంది. 6q ప్లస్ 3 అంటే ఇది ఆడ్ వస్తుంది. 6q ప్లస్ 5 అంటే ఇది కూడా ఆడ్ వస్తుంది. అంటే దేర్ఫోర్ మనకి ఏమైంది? మనకి ఇప్పుడు 6q ప్లస్ 1 6q ప్లస్ 3 6q ప్లస్ 5 6q ప్లస్ 5 ఆర్ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్స్
సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఏంది, ఈవెన్ నెంబర్లు అయితేనేమో మనకు రిమైండర్ 0, 2, 4 అట్లా వస్తాయి. ఆడ్ నెంబర్ అయితేనే మనకు 1, 3, 5 ఇట్లా వస్తాయి. కాబట్టి ఈ 6³ + 1, 6³ + 3, 6³ + 5 అనేటువంటిది పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ యొక్క ఫార్మ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. Third one, use division algorithm to show that the square of any positive integer is of the form 3p or 3p plus 1. 3p or 3p plus 1. So నేను ఏమనుకుంటా, ఫస్ట్ ఎనీ let a is any positive integer. Let a is any positive integer. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఫార్ములా యూక్లియడ్స్ ఫార్ములా ఏముంది, యూక్లియడ్స్ algorithm. Euclid's algorithm, a is equal to bq plus r and r value should be 0 less than or equal to r less than b. ఇది యూక్లిడ్ algorithm. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, a is equal to bq plus r లో స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 3p ఆర్ 3p plus 1. అంటే ఇక్కడ మనం రిమైండర్ మనం దేంతో డివిజన్ చేస్తున్నట్టు, 3 తోటి మనం నెంబర్ని డివిజన్ చేస్తున్నట్టు. అంటే b వాల్యూ 3 అయితే r వాల్యూ మనకి ఏముండొచ్చు, 0 గాని ఉండొచ్చు, 1 గాని ఉండొచ్చు, 2 గాని ఉండొచ్చు. రిమైండర్ 0 గాని రావచ్చు. ఏ నెంబర్ని డివైడ్ చేసినా సరే 3 తోటి నెంబర్ రిమైండర్ మనకు 0 అయినా రావచ్చు, 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు. అంటే దీనికంటే ఒక నెంబర్ తక్కువ వస్తుంది అన్నట్టు రిమైండర్. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం కేస్ 1, కేస్ 2 అట్లా ఫస్ట్ r = 0 పెట్టి చూడాలి, ఆ తర్వాత దాన్ని స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ r = 1 పెట్టి చూడాలి, స్క్వేర్ చేయాలి. r = 2 పెట్టి చూడాలి, స్క్వేర్ చేయాలి. అవన్నీ కూడా మనకు 3p ఆర్ 3p plus 1 ఫామ్లో రావాలి. సో ఫస్ట్ ఏం చేస్తాను నేను, a is equal to bq plus rలో కేస్ 1 ఏం చేస్తా, r = 0, b is equal to 3, r is equal to 0, b is equal to 3. అప్పుడు ఏం చేస్తాం మనం, a is equal to 3q plus 0. ఇప్పుడు ఏమన్నా స్క్వేర్ చేయాలి కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమవుతుంది, a² = 0 అంటే 3q అనే మీనింగ్ కదా, అంటే దీని ఏమో a = 3q అన్నట్టు. స్క్వేర్ చేస్తే 3q హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది, a² = 9q². ఇప్పుడు ఇందులో నుంచి నాకు కావాల్సింది 3తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి 3 బయట తీద్దాం. 3 చేస్తే 3q² మిగులుతుంది. దీన్ని ఏం రాయొచ్చు మనం, 3p అని రాయాలి. 3p అని రాస్తాం, ఎందుకంటే మన రిక్వైర్మెంట్ pలో ఉంది కాబట్టి 3p అని రాస్తాం. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఎనీ ఇంటీజర్ కావచ్చు, ఎనీ పాజిటివ్ ఇంటీజర్ కావచ్చు. ఇక్కడ ఏం రాయాలి, ఏం రాస్తున్నాను ఇక్కడ, p = 3q². నెక్స్ట్ ఏం చేస్తాం, కేస్ 1 అయిన తర్వాత కేస్ 2. కేస్ 2 ఏముంటుంది, b = 3, నెక్స్ట్ r = 1. అప్పుడు సపోజ్ a = 3q plus 1. ఇప్పుడు ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది నాకు, a² = 3q plus 1 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసేట్లు చూడండి, a² ఇది a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా, అంటే a² plus b² plus 2ab. అంటే ఇప్పుడు 3q² అంటే 9q², 2ab అంటే 2 × 3q, 2 × 3q × 1, b² అంటే 1². ఎట్లా రాసాం మనం దీన్ని, ఇక్కడ రాసుకున్నాం, a plus b హోల్ స్క్వేర్ is equal to a² plus 2ab plus b² ఫార్ములా. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, a² = 9q² plus 2 × 3 6, 6 × 1 6, 6q plus 1.
ఇప్పుడు నాకేం కావాలి 3p ఆర్ 3p+1 ఫామ్లో రాయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి +1 ఫామ్ వస్తుంది. ఈ రెండిట్లో నుంచి నేను 3 కామన్ తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, నాకు 3 కామన్ తీస్తే 3q², 3 3 9 కాబట్టి 3 వస్తుంది. ఇక్కడ ఇంకో 3 మిగులుతుంది, 3 ఈ q² అట్లే రాస్తాం, ప్లస్ 3 2 = 6 కాబట్టి 2 ఈ q అట్లే మిగులుతుంది, q+1. ఇప్పుడు ఏమంటా, ఈ ప్లాట్ మొత్తం నేను p అనుకుంటా. అంటే ఈ ఏరియాలో ఏమొస్తుందో ఏ నెంబర్ అయినా కూడా మనం p అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నీకు 3p+1. ఇక్కడ ఏం రాస్తున్నాను నేను, వేర్ p = 3q² + 2q. నెక్స్ట్ చూద్దాం కేస్ 3. ఎందుకంటే b మనం r వాల్యూ 0 అయిపోయింది, 1 అయిపోయింది, నెక్స్ట్ 2 ఉంది కదా. సో b = 3, r = 2. సో దాన్ని ఏం రావచ్చు మనము, a = 3q + 2. ఇప్పుడు ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమవుతుంది, a² = 3q + 2 హోల్ స్క్వేర్. దీని ఏం రాజు, 3q + 2 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ a² + b² + 2ab. 3q² అంటే 9q² + 2 × 3, 2ab అంటే 2 × 3 × 2, 2 3 = 6, 6 2 = 12, 12q + 2 × 2 4. అంటే మనకేమవుతుంది ఇక్కడ 9q² + 12q + 4, 9q² + 12q + 4. ఇది చూస్తే దాన్ని ఎట్లా రాయొచ్చు అంటే, మనకి ఏమొచ్చింది, a² = 9q² + 12q + 4 అని వచ్చింది. 12q + 4, 9q² + 12q + 4 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనం, చూడండి ఇందులో నుంచి మనం 3 కామన్ తీయాలంటే ఇది 4 అనేటువంటిది మనం దీన్ని 3+1 కూడా రాసుకోవచ్చు. మనం ఫస్ట్ అట్లా రాద్దాం, 9q² + 12q + 3+1. ఇప్పుడు ఈ 3 నెంబర్ల నుంచి, ఈ 3 నెంబర్స్ నుంచి నేను 3 కామన్ తీస్తాను. 3 కామన్ తీస్తే 3q² + 4q అంటే 3 4 12 కాబట్టి 4q + 1. అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ ఇక్కడ ఏమున్నా కూడా నేను p అనాలన్నా కాబట్టి ఇదంతా మొత్తం p అవుతుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు, 3p+1. ఇక్కడ ఏం రాసాం మనం, p = 3q² + 4q + 1 ఇట్లా వచ్చింది అన్నట్టు. 3p+1, a² = 3p+1. ఇప్పుడు చూడండి, r = 0 అయినా, r = 1 అయినా, r = 2 అయినా 1ని స్క్వేర్ చేస్తే మనకు 3p+1 ఫామ్లో వచ్చినాయి అన్నీ కూడా. సో మనం ఏం రాయాలి, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఎనీ positive integer is in the form of 3p or 3p+1. Fourth problem, Euclid's division lemma. Use Euclid's division lemma to show that the cube of any positive integer is of the form of 9m, 9m+1 or 9m+8. Any number if you are cube చేస్తే ఆ నెంబర్ 9m లేదా 9m ఫామ్ లేదా you should come under 9m+8 ఫామ్లో రావాలి. సో we know that Euclid's division lemma is equal to, ఫార్ములా తెలుసుకున్నది, a = bq + r అండ్ కండిషన్ ఏంది, 0 <= r <b. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఎందుకంటే 9m, 9m+1, 9m+8 అంటే దాని మీనింగ్ ఏంటి, b వాల్యూ 9 తీసుకోవాలి మనం. సో b వాల్యూ 9 అన్నప్పుడు r వాల్యూ ఏముంటుంది, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, అప్ టు 7 లాస్ట్ నెంబర్ 8 వరకు ఉంటుంది, 9 ఉండదు, 8 వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ a = 9 సబ్స్టిట్యూట్ చేస్తాను. 9q
9q plus 9q plus r 9q plus r ఈ నెంబర్ నేను ఇప్పుడు ఏం చేస్తే క్యూబ్ ఇవ్వడానికి మన క్వశ్చన్లో క్యూబ్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ క్యూబ్ చేయమన్నారు కాబట్టి దీన్ని క్యూబ్ చేస్తాం క్యూబింగ్ ఆన్ both sides అప్పుడు ఏమవుతుంది మీకు ఈ క్యూబ్ ఈక్వల్ టు 9q plus r whole cube 9q plus r whole cube ఏ క్యూబ్ ఈక్వల్ టు ఇది ఎట్లా ఉంది a plus b whole cube ఫార్ములా ఉంది a plus b whole cube ఫార్ములా ఇక్కడ మనం రాసుకోవచ్చు a plus b whole cube అంటే ఎట్లా ఉంటుంది ఫార్ములా a plus b whole cube equal to a cube plus 3a square b plus 3ab square plus b cube ఇది ఫార్ములా ఓకే ఇప్పుడు ఏం చేద్దాం మనం ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం సో ఇందులో ఏ అంటే ఏంది 9 క్యూబ్ అంటే ఏ క్యూబ్ అంటే 9q whole cube ప్లస్ 3a square b 3a square అంటే 9q square b అంటే r ప్లస్ 3ab square 3a అంటే 9q b square అంటే r square ప్లస్ b cube means r cube ఇండివిజువల్గా రాసి చూద్దాం a cube ఈక్వల్ టు 9 cube q cube 9 cube q plus 3 into 9 square q square 3 into 9 square q square r అట్లే ఉంటుంది ప్లస్ 3 9q r square ప్లస్ r cube ఓకేనా ఇప్పుడు ఏం చేస్తాను నేను 9 కామన్ చేస్తాను ఎందుకంటే మన క్వశ్చన్లు ఇక్కడ 9 ఏమో 9 అట్లా అడిగింది కాబట్టి 9 కామన్ చేద్దాం 9 ఒక్కటి కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది ఒక 9 వెళ్ళిపోతే ఏముంటుంది ఇక్కడ 9 స్క్వేర్ క్యూబ్ ప్లస్ 3 అట్లే ఉంటుంది ఒక 9 వెళ్ళిపోయింది కాబట్టి ఇంకొక 9 ఉంటుంది ఓకేనా ప్లస్ క్యూ స్క్వేర్ ఆర్ ప్లస్ ఇప్పుడు ఒక 9 వెళ్ళిపోయింది కాబట్టి 3 ఉంటుంది క్యూ ఉంటుంది ఆర్ స్క్వేర్ ఉంటుంది ఇక్కడ 9 లేదు కాబట్టి ఇక్కడ కామన్ చేయడానికి ఏముండదు కాబట్టి అట్లే రాసుకుందాం ఆర్ క్యూబ్ అని రాసుకుందాం ఆర్ క్యూబ్ ఇప్పుడు చూడండి ఈ మొత్తం వాల్యూని మనం నేనేమనుకుంటున్నా అంటే ఎం అని అనుకుంటున్నాను ఇప్పుడు ఏం రాసు మనం 9m ప్లస్ ఆర్ క్యూబ్ ఇక్కడ రాయాలి వేర్ m ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ క్యూబ్ 3 9 క్యూ స్క్వేర్ ఆర్ ప్లస్ 3q r స్క్వేర్ 3q r స్క్వేర్ ఇదంతా 9 ఇదంతా m వాల్యూ ఇప్పుడు ఇది వచ్చింది కదా ఇప్పుడు నేను ఏం చేయాలి కేసెస్ ఉన్నాయి కదా r ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 ఉంది కదా ఇది సబ్స్టిట్యూట్ చూద్దాం సో కేస్ 1 ఇందులో ఏమంటారు r ఈజ్ ఇఫ్ r ఈక్వల్ టు 0 ఇఫ్ r ఈక్వల్ టు 0 అన్నాను ఇప్పుడు ఏం చేస్తాం మనం a క్యూబ్ ఈక్వల్ టు 9m ప్లస్ r ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి 0 క్యూబ్ అప్పుడు ఏమవుతుంది మనకి ఇది 9m వస్తుంది 0 అంటే 0 క్యూబ్ అంటే 0 కాబట్టి 9m వచ్చేసి నెక్స్ట్ ఇది అవసరం ఇఫ్ r ఈక్వల్ టు 1 అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ r ప్లస్లో 1 పెడుతున్నాం కాబట్టి 1 క్యూబ్ అదేమవుతుంది మీకు 9m 1 క్యూబ్ అంటే 1 నెక్స్ట్ ఇఫ్ r ఈక్వల్ టు 2 సో a క్యూబ్ ఈక్వల్ టు 9m ప్లస్ 2 క్యూబ్ సో 9m ప్లస్ 2 క్యూబ్ అంటే 8 ఇప్పుడు గమనించారు ఫస్ట్ మనకు 9m వచ్చేసింది నెక్స్ట్ 9m 1 ప్లస్ వచ్చేసింది నెక్స్ట్ 9m ప్లస్ 8 వచ్చేసింది ఈ నెంబర్స్ కూడా ఇంకా రిపీట్ చేసినా కూడా సేమ్ మనకు 9m ప్లస్ 1 9m ప్లస్ 8 ఫామ్లోనే వస్తాయి therefore you can write as hence cube of any positive integer is of the form 9m
m plus 1 or 9m plus 8. 9m plus 8. Fifth problem, show that one and only one out of n plus 2 or n plus 4 is divisible by 3 where n is any positive integer. అంటే n అనేటువంటి ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు అందులో n కానీ n ప్లస్ 2 కానీ n ప్లస్ 4 కానీ ఈ మూడు నెంబర్లలో ఏదో ఒక్క నెంబర్ మాత్రమే 3 తోటి డివిజబుల్ అవుతుంది, 3 నుంచి డివిజబుల్ అవుతుంది అని మనం చూపించాలి. సో దానికి ఏం చేస్తున్నాం, మనకి క్వశ్చన్లు ఇచ్చినట్టుగానే లెట్ n ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. n అన్నట్టు ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నాం. అప్పుడు ఈ క్లియర్ లెమ్మా a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్లో n ఈజ్ ఈక్వల్ ఏ బదులు n రాస్తున్నాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్. సో ఆల్రెడీ ఇందులో క్వశ్చన్లో డివిజబుల్ బై 3 అన్నాడు కాబట్టి b వాల్యూ 3. సో b ఈజ్ ఈక్వల్ టు 3. b ఈజ్ ఈక్వల్ టు 3 అయిందంటే రిమైండర్ ఏముంటుంది, మనకు 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ b కాబట్టి 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. సో నేను ఏం చేస్తాను, కేస్ 1లో r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్. యాక్చువల్గా r ఈజ్ ఈక్వల్ టు 0 అంటే n ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 3 కదా. సో 3q ప్లస్ 0 అంటే n ఈజ్ ఈక్వల్ టు 3q. n ఈజ్ ఈక్వల్ టు 3. n వాల్యూ వచ్చింది, n వాల్యూ 3q వచ్చింది. ఈ నెంబర్ ఖచ్చితంగా 3q ప్లస్ రిమైండర్ 0 కాబట్టి ఇది ఖచ్చితంగా ఇట్ ఈజ్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ ఏమన్నా n ప్లస్ 2 అడిగింది క్వశ్చన్లో. n ప్లస్ 2 ఒకసారి చేయాలి, n ప్లస్ 4 ఒకసారి చేయాలి. n ప్లస్ 2 అంటే ఏంటి, 2 యాడ్ చేయాలి, 2 సైడ్స్. యాడ్ టు బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2. 3q ప్లస్ 2 అంటే ఏంది, రిమైండర్ 2 కాబట్టి రిమైండర్ 2 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ ఏం చేయాలి, n ప్లస్ 4 చేయాలి. యాడ్ 4 బోత్ సైడ్స్. అంటే n ప్లస్ 4 ఈక్వల్ టు 3q ప్లస్ 4. 3q ప్లస్ 4 అంటే ఇప్పుడు 3 తోటి 4ని డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. అంటే ఇక్కడ మనకి ఏంది, r వాల్యూ 0 ఉన్నప్పుడు n ఒకటే డివిజబుల్ బై 3 అవుతుంది. n ప్లస్ 2 డివిజబుల్ బై 3 కాదు, n ప్లస్ 4 డివిజబుల్ బై 3 కాదు. నెక్స్ట్ కేస్ 2 తీసుకోవాలి. కేస్ 2లో r ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టి చూద్దాం. కేస్ 2 r వాల్యూ 1, b వాల్యూ 3. అప్పుడు ఏమొస్తుంది మనకు, n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1. 3q ప్లస్ 1 అంటే మీనింగ్ ఏంది, రిమైండరు 1 అన్నట్టు. రిమైండర్ 1 ఉందంటే ఇట్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. ఇట్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. ఇంకోటి ఏంటి, n ప్లస్ 2 చేయాలంటే యాడ్ టు బోత్ సైడ్స్. అప్పుడు చూడండి, n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ప్లస్ 2. దీని ఏం రాయొచ్చు మనము, 3q ప్లస్ 3. 3q ప్లస్ 3 అంటే 3ని 3తో డివైడ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ డివిజబుల్. దీని ఏం రాయొచ్చు మనం, ఇట్ ఈస్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ యాడ్ 3 ఆన్ బోత్ సైడ్స్. చూద్దాం. సో యాడ్ 4 ఆన్ బోత్ సైడ్. n ప్లస్ 4 కావాలి కదా, యాడ్ 4 ఆన్ బోత్ సైడ్స్.
అప్పుడు ఏమొస్తుంది మనకు n+4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆల్రెడీ మనకు 1 ఉంది కదా, 3q + 1 ఉంది కాబట్టి మళ్ళీ 4 యాడ్ చేయాలి. 3q + 1 + 4 అంటే 3q + 5. సో 3 తోటి 5ని డివైడ్ చేస్తే 2 రిమైండర్ వస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ డివిజబుల్ బై ఇట్ ఈజ్ నాట్ divisible by 3. It is not divisible by 3. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కేస్ 2లో కూడా 3q + 1 వచ్చింది నాట్ డివిజబుల్, n+2 డివిజబుల్, n+4 నాట్ డివిజబుల్. అంటే త్రీ కండిషన్స్లో ఓన్లీ ఒకటే కండిషన్ సాటిస్ఫైడ్. ఇప్పుడు నెక్స్ట్ కేస్ 3లో ఏం చేస్తాం మనం, r వాల్యూ 2 తీసుకుందాం. కేస్ 3 r వాల్యూ 2, b వాల్యూ 3. సో n ఈజ్ ఈక్వల్ టు 3q + 2. 3q + 2 అంటే రిమైండర్ 2 కాబట్టి ఇట్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 2. ఇట్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. ఇట్ ఈజ్ నాట్ divisible by 3. It is not divisible by 3. Next n+2 చేయాలి. Add 2 on both sides. అంటే ఇప్పుడు ఏమవుతుంది, n+2 ఈజ్ ఈక్వల్ టు 3q + 2 మళ్ళీ +2. అప్పుడు n+2 ఈజ్ ఈక్వల్ టు 3q + 4. 4 అంటే మళ్ళీ డివిజన్ చేస్తే 3తో డివిజన్ చేస్తే 1 మిగులుతుంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ డివిజబుల్. సో ఇట్ ఈజ్ నాట్ divisible by 3. It is not divisible by 3. Next ఏం చేయాలి, add 4 on both sides. అప్పుడు ఏంది, n+4 ఈక్వల్ టు 3q + 2 మళ్ళీ +4. అప్పుడు ఏమవుతుంది మీకు 3q + 6 అవుతుంది. 3 టేబుల్లో 6 వస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ డివిజబుల్ బై 6 డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ డివిజబుల్ బై 3. ఇట్ ఈజ్ డివిజబుల్ బై 3. ఇప్పుడు ఈ 3 గమనిస్తే ఏమైంది మనకు, n డివిజబుల్ కాదు, n+2 డివిజబుల్ కాదు, కానీ n+4 డివిజబుల్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంది, 3 n+2 n+4 ఏదో ఒకటి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. 3 కండిషన్లు చూసినాం మనం. r = 0 చూసినాం, r = 1 చూసినాం, r = 2 చూసినాం. ఆ 3 సార్లలో కూడా n+2 n+4 ఏది ఒకటే మాత్రమే సాటిస్ఫై అవుతుంది. మనం ఏం రాసుకోవచ్చు, దేర్ ఫోర్ అవుట్ ఆఫ్ n+2 n+4 any one is divisible by 3. Hence proof.